అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత హక్కుల ఉల్లంఘన మేరకు సంబంధించి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పర్సనల్ రైట్స్ కాపాడుకోవడానికి న్యాయస్థానంలో పవన్ తరపు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపింది హైకోర్టు. ఈ సందర్భంగా సోషల్ మీడియా సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించే విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ప్రచారం జరుగుతోందని పిటిషన్ లో పేర్కొనడంతో ఈ అంశంపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హక్కులను సంబంధించి ఏదైతే పిటిషన్ వేశారో ఈ పిటిషన్ లో ప్రధానంగా ఎలాంటి అంశాలను పొందుపరిచారు? నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంచలన రాజకీయ నాయకుడు, సంచలన హీరో, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఎప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మరొకసారి ఆ పవన్ కళ్యాణ్ ఢిల్లీ కోర్టులు మెట్లెక్కిన నేపథ్యంలో ఆయనకు సంబంధించిన అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మరొకసారి సంచలనంగా మారిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా హక్కుల కోసం ఢిల్లీ కోర్టు మెట్లెక్కినట్టు పవన్ కళ్యాణ్ తెలుస్తుంది. సోషల్ మీడియా ఆ వేదికగా తనకు జరుగుతున్న ఇబ్బందిని ఆ కోర్టుకి తెలియపరిచినట్లు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన హక్కుల పరిరక్షణ కోసం న్యాయ పోరాటానికి కూడా దిగినట్లు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఆ పవన్ కళ్యాణ్ అనుమతి లేకుండా తన పేరు, ఫోటో, గొంతు, ఇతర వ్యక్తిగత ఆ గుర్తింపులను ఆ వివిధ వ్యాపార వర్గాలకు సంబంధించిన వారు వాణిజ్య రాజకీయ ప్రయోజనాల కోసం కూడా వాడుకుంటున్నారంటూ కూడా ఆయన ఆరోపిస్తూ ఆ ఢిల్లీ కోర్టు మెట్లెక్కారు. అయితే ముఖ్యంగా ఆయన ఢిల్లీ హైకోర్టులకు వెళ్లిన నేపథ్యంలోనే ఈ పిటిషన్ పై విచారణ ఆ న్యాయస్థానం చేపట్టింది. సోషల్ మీడియా దిగ్గజాలకైతే ఒక కీలక ఆదేశాలు కూడా జారీ చేయడం సర్వత్రా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఆ కొన్ని వెబ్సైట్లలో తన అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలు, వీడియో క్లిప్పింగ్లు, వాయిస్ ని దుర్వినియోగం చేస్తున్నారని, ఇది తన వ్యక్తి హక్కులకు పర్సనాలిటీ రైట్స్ అని అలా చెప్పుకోవచ్చు, పర్సనాలిటీ రైట్స్ కి భంగం కలిగించడమేనని పవన్ కళ్యాణ్ తన పిటిషన్ లో ప్రధానంగా పేర్కొన్న పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా ఉన్న ఆ ఏఐ, ఆ కృత్రిమ మేధ సంబంధించి ఏఐ విధంగా ఏఐలో కూడా ఆ పవన్ కళ్యాణ్ వాయిస్ వాడుకుంటున్నారని కూడా ఆయన ఆ కోర్టుకు తెలిపిన పరిస్థితి ఉంది. టెక్నాలజీని, ఏఐ టెక్నాలజీని ఉపయోగించి తన గొంతును, రూపాన్ని అనుకరిస్తూ ఆ తప్పుడు ప్రచారాలకు, వాణిజ్య ప్రకటనలకు వాడుకుంటున్నారంటూ కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇది మొత్తం కూడా తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించడమే కాకుండా ఆ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉందని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. పవన్ కళ్యాణ్ తరపున న్యాయవాదుల యొక్క వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు ఈ యొక్క పిటిషన్ అయితే విచారణకి స్వీకరించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం ఒక కీలక ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించే ఆ కంటెంట్ పై చర్యలు తీసుకోవాలని కూడా ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా సంస్థలను కూడా ఆదేశించినట్లు తెలుస్తా ఉంది. దీని మీద ఇంకా రావాల్సింది. అయితే ఈ యొక్క విషయంలో వారం రోజుల్లోగా తమ నిర్ణయాన్ని కూడా తెలియచేయాలంటూ కూడా కోర్టు స్పష్టం చేసిన పరిస్థితి. ఈ కేసుపై తదుపరి విచారణ అయితే ఈ నెల 22కి ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసిన పరిస్థితి ఉంది. ఈ 12 రోజుల వ్యవధిలో ఈ యొక్క 4 సంబంధించి ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వాళ్ళు యొక్క నిర్ణయాన్ని కూడా హైకోర్టుకి తెలియపరచమన్న పరిస్థితి ఉంది. ఈ 12 రోజుల తర్వాత మరలా ఈ కేసు వాయిదాకు వచ్చిన విషయం అయితే ఉంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా మనం చూసుకుంటే ఒక వ్యక్తికి సంబంధించిన పేరు గాని, ఫోటో గాని, గొంతు గాని, సంతకం గాని, ఇతర ప్రత్యేక గుర్తింపులను వారి అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనం విధంగా గాని వాడుకోకుండా
నిరోధించే హక్కులనే వ్యక్తిగత హక్కు అని అంటారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో మనం గతంలో చూసుకుంటే ఢిల్లీ హైకోర్టులోనే అమితాబ్ బచ్చన్ వేసుకున్నారు. అనిల్ కపూర్ వంటి ఆ ప్రముఖ నటులు కూడా తమ యొక్క వ్యక్తిత్వ హక్కులను పరిరక్షించడం కోసం ఆ కోర్టులను ఆశ్రయించిన సంగతి మనకు తెలిసిందే, మనం చూసిన పరిస్థితి ఉంది. ఆ గత కొద్ది రోజులుగా కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఏఐ వీడియోలు కానీ ఆ డీప్ ఫేక్ టెక్నాలజీలో పెరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క హక్కుల ప్రాధాన్యత మరింత పెరిగి పవన్ కళ్యాణ్ తీసుకునే ఈ యొక్క న్యాయపరమైన చర్య గాని, డిజిటల్ యుగంలో ప్రముఖుల హక్కుల ఆ పరిరక్షణపై జరుగుతున్న చర్చను గాని మరొకసారి ఆ కోర్టు ముందుకు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఆ ప్రజల ముందుకు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఏదైనా మరొకసారి ఆంధ్రప్రదేశ్ లో గాని దేశవ్యాప్తంగా గాని పవన్ కళ్యాణ్ చేసిన యొక్క ఈ న్యాయ పోరాటానికి సంబంధించి అభిమానుల మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా ఆ జన సైనికులు కూడా దీనికి పెద్ద ఎత్తున కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నెల 22వ తారీఖున మరొకసారి ఆ న్యాయస్థానం ఈ నలుగురు ఆ సోషల్ మీడియాకు సంబంధించిన దిగ్గజాల యొక్క ఆ రిప్లై కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేది అయితే ఒక ఉత్కంఠ, దేశవ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ నెలకొందంటలో కూడా ఎటువంటి సందేహం లేదు. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.